హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 9Cలో రోమన్ నెంబర్ 2లో సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? 2 లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2,3. సో 2 లైన్స్ L1 L2 అనుకున్నాం అనుకోండి. ఈ 2 లైన్స్ కూడా 2,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ L1 L2 2 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. యాంగిల్ ఎంత అవుతుంది వాటి మధ్య? 60 degrees ఉంటుంది అని ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఒక లైన్ యొక్క స్లోపు 2 అని ఇచ్చారు. అంటే సపోజ్ L1 అనే లైన్ యొక్క స్లోపు 2 ఇచ్చారు అనుకుంటే మనల్ని ఏం చేయమంటున్నారు? సెకండ్ లైన్ ఉంది కదా L2 యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నారు. చూడండి ఏ విధంగా చేస్తాను. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారో రాయండి. గివెన్ దట్ స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఇచ్చారు. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఏమి ఇచ్చారమ్మా? 2 అని ఇచ్చారు కదా. M1 అని తీసుకుందాం. M1 = 2. లెట్ సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఏమనుకుంటున్నానంటే, లెట్ స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ బి M2 అని తీసుకున్నా. అండ్ ఇంకేమి ఇచ్చారమ్మా? యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఏమిచ్చారు? 60 degrees అని ఇచ్చారు. సో మనకి యాంగిల్ అనేది తెలిసిందనుకోండి, మనకి tan θ వాల్యూ తెలుసు కదా. యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఇక్కడ ఏమిచ్చారు? 60 degrees ఇచ్చారు. సో టీటా అనేది యాంగిల్ అయితే tan θ మనకి ఏం తెలుసు? మాడ్యులస్ ఆఫ్ M1 - M2 బై 1 + M1 × M2 అని తెలుసు. అయితే ఇక్కడ మనకి టీటా అంటే ఏం తెలుసు? 60 degrees కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? tan 60 degrees = మాడ్యులస్ ఆఫ్ M1 అంటే వాల్యూ ఏమి ఇచ్చారు? 2 అని ఇచ్చారు కదా. 2 - M2 బై 1 + M1 × M2 అంటే 2M2 అవుతుంది. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ tan 60 degrees అంటే వాల్యూ ఏం తెలుసమ్మా? √3 అని తెలుసు. దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ అంటే ఆ వాల్యూ >0 అయితే పాజిటివ్, <0 అయితే నెగిటివ్ కదా. అంటే +or- రాయొచ్చు. ఏమవుతుంది? +or- 2 - M2 బై 1 + 2M2 అవుతుంది. సో ఇక్కడ నీకు 2 కేసెస్ వస్తున్నాయి. ఫస్ట్ కేసు √3 = పాజిటివ్ తీసుకుంటే, అంటే 2 - M2 బై 1 + 2M2 తీసుకున్నప్పుడు, ఆర్ సెకండ్ కేసు ఏంటి? √3 = తీసుకున్నప్పుడు -2 - M2 బై 1 + 2M2. ఇప్పుడు ఈ 2 కేసెస్లో M2 వాల్యూ ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి? √3 = పాజిటివ్ కదా. 2 - M2 బై 1 + 2M2 అయినప్పుడు సింప్లిఫై చేయండి. ఇక్కడ 1 + 2M2 అనేది డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. √3 × 1 + 2M2 = 2 - M2. దట్ ఎంప్లాయిస్ √3తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? √3 × 1 √3 ప్లస్ √3 × 2M2 అంటే 2√3M2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - M2. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈ -M2 ఉంది కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? +M2 అవుతుంది. అంటే 2√3M2 + M2 = 2. అండ్ ఇక్కడ √3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ √3 ఉంది పాజిటివ్, రైట్ హ్యాండ్ సైడ్ వస్తే నెగిటివ్ అవుతుంది, -√3. దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఈ 2√3M2 + M2 అనేది కామన్ తీయండి. ఏమవుతుంది? M2 × 2√3 + 1 = 2 - √3. దట్ ఎంప్లాయిస్ M2 వాల్యూ ఏమొచ్చిందమ్మా? 2 - √3. ఇక్కడ 2√3 + 1 అనేది మల్టిప్లై చేస్తుంది కదా. రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది, అంటే 2√3 + 1. సో ఒక కేసులో M2 వాల్యూ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటది? √3 = మైనస్ వాల్యూ కదా. -2 - M2 బై 1 + 2M2. ఓకేనా. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? M2 - 2 బై 1 + 2M2 అవుతుంది. సింప్లిఫై చేయండి. 1 + 2M2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. √3 × 1 + 2M2 = M2 - 2. దట్ ఎంప్లాయిస్ √3తో మల్టిప్లై చేయండి. √3 × 1 √3 ప్లస్ 2M2 × √3 అంటే 2√3M2 రాయొచ్చు. = M2 - 2.
ఇప్పుడు ఈ 2√3 m2ని రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకెళ్ళండి, ఏమవుతుంది? అండ్ -2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 2 + √3 = m2 - 2√3 m2 అవుతుంది. ఇప్పుడు నీకు ఇక్కడ m2 అనేది కామన్ ఉంది కదా, 2 టర్మ్స్లో కూడా m2 ఉంది, కామన్ తీయండి, ఏమవుతుంది? 1 - 2√3 × m2 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. 2 + √3 1 - 2√3 ఏంటి? ఇది m2 వాల్యూ. సో ఇక్కడ m2 ఏమని వచ్చిందమ్మా? 2 + √3 1 - 2√3 వచ్చింది. సో ఇక్కడ నీకు m2కి 2 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కదా, m2కి 2 వాల్యూస్ వచ్చాయి కదా, మనం ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ 2 కేసెస్లో ఫైండ్ చేస్తాం. ఫస్ట్ కేసు 2 - √3 2√3 + 1 తీసుకొని చేద్దాం. కేస్ 1 అమ్మా. కేస్ 1లో స్లోప్ అనేది ఏమొచ్చింది? స్లోప్ m2 = 2 - √3 2√3 + 1 వచ్చింది. అండ్ అదేవిధంగా మనకి లైన్ అనేది ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారమ్మా? లైన్ పాసెస్ త్రూ 2, 3 అని ఇచ్చారా? సో పాయింట్ స్లోపు తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ passes through x1 y1 with slope m is ఏమవుతుందమ్మా? y - y1 = m × x - x1 అవుతుంది. సో ఇక్కడ x1 y1 అనే పాయింట్ ఏం తెలుసమ్మా? 2, 3 అనేది x1 y1 అని తెలుసు. అండ్ స్లోప్ ఏం తెలుసు? 2 - √3 2√3 + 1 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. y - y1 అంటే 3 = m అంటే ఏంటి? 2 - √3 2√3 + 1 × x - x1 అంటే 2. ఓకేనా? సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? ఇక్కడ 2√3 + 1 అనేది డివైడ్ చేస్తుంది కదా, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 2√3 + 1 × y - 3 = 2 - √3 × x - 2 అవుతుంది. ఓకేనా? సింప్లిఫై చేయండి. 2√3 + 1తో మల్టిప్లై చేయండి. 2√3 + 1 × y, 2√3 + 1 × -3 చేయండి, ఏమవుతుంది? -6√3 -3 ఇక్కడ కూడా 2 - √3తో మల్టిప్లై చేస్తే 2 - √3 × x, -2తో చేస్తే -4 + 2√3 అవుతుంది. దట్ ఇంప్లైస్ అన్ని టర్మ్స్ ఒకవైపు రాద్దాం. 2 - √3 × x, ఇక్కడ y టర్మ్ ప్లస్ ఉంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, అంటే -2√3 + 1 × y అండ్ -6√3 -3, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? +6√3 + 3 అవుతుంది. అండ్ ఇటువైపు ఏమున్నాయి? -4 + √3 -4 + √3 = 0. దట్ ఇంప్లైస్ 2 - √3 × x -2√3 + 1 × y, ఇక్కడ 6√3 + 2√3 ఏమవుతుంది? 8√3, 3 - 4 ఏమవుతుంది? -1 = 0. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. ఇది కేస్ 1లో చేసాం. అదేవిధంగా కేస్ 2 కూడా ఉంది కదమ్మా. కేస్ 2లో మనకి స్లోప్ అనేది ఏమొచ్చిందమ్మా? స్లోప్ m2 = ఏమొచ్చింది? 2 + √3 1 - 2√3 వచ్చింది. 2 + √3 1 - 2√3 వచ్చింది. ఇప్పుడు స్లోప్ తెలుసు అండ్ పాయింట్ ఏం తెలుసు? 2, 3 అని తెలుసు. సో స్లోప్ పాయింట్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? y - y1 = m × x - x1 అవుతుంది. దట్ ఎంప్లైస్ y - y1 అంటే ఏంటి? 3 m అంటే 2 + √3 1 - 2√3 × x - x1 ఏంటి? 2. ఓకేనా? సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? దట్ ఎంప్లైస్ 1 - 2√3 అనేది రైట్ హ్యాండ్ సైడ్ డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తుంది. y - 3 = ఏముంది ఇక్కడ? 2 + √3 × x - 2. 2 + √3 × x - 2 అవుతుంది. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 1 - 2√3 × y
-3తో చేస్తే -3 × 1 -3, -3 × -2√3 + 6√3 ఈజ్ ఈక్వల్ టు 2 + √3తో చేస్తే 2 + √3 × x, -2తో చేస్తే -4 -2√3 అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకురండి. ఫస్ట్ x టర్మ్ రాయండి, 2 + √3 × x. ఇక్కడ y టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ కదా, అంటే +2√3 - 1 × y. నెక్స్ట్ -3 + 6√3 ఇటువైపు వస్తే +3 - 6√3 అవుతుంది. అండ్ ఇక్కడ ఏమున్నాయి, -4 -2√3 ఉన్నాయి, ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ 2 + √3 × x + 2√3 - 1 × y +3 -4 ఏమవుతుంది, -1 -6√3 -2√3 ఏమవుతుంది, -8√3 ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. అర్థమైందమ్మా ప్రాబ్లం అనేది ఏ విధంగా చేసామో? సో ఇక్కడ మనకి సెకండ్ లైన్ యొక్క ఈక్వేషన్ 2 కేసెస్లో ఫైండ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 3, 4 అండ్ -1, 2 అంటున్నారు. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. ఏంటా పాయింట్స్, 3, 4 అండ్ -1, 2 అనే పాయింట్స్ ఇచ్చారు. సో వీటిని జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ సెగ్మెంట్ అనేది వచ్చింది కదా. సో ఈ లైన్ సెగ్మెంట్కి ఒక రైట్ బైసెక్టర్ ఉంది అని చెప్తున్నారు. ఈ రైట్ బైసెక్టర్ యొక్క ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకేనా, సపోజ్ ఇది L అనుకోండి. అయితే రైట్ బైసెక్టర్ అంటే ఏంటి, ఇది పర్పెండిక్యులర్గా లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర బైసెక్ట్ అవుతుంది. ఓకేనమ్మా, ఎక్కడ బైసెక్ట్ అవుతుంది, లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర బైసెక్ట్ అవుతుంది. రైట్ బైసెక్టర్ అన్నారు కాబట్టి 90 degrees యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. సో ఏ విధంగా చేస్తానో చూడండి. ఫస్ట్ ఇచ్చిన 2 పాయింట్స్ రాయండి. ఏంటా 2 పాయింట్స్, గివెన్ దట్ 3, 4 అండ్ -1, 2 అనే 2 పాయింట్స్ ఇచ్చారు కదా. వీటిని AB అని తీసుకున్నాను. ఏంటి, లైన్ సెగ్మెంట్ ఏమవుతుంది, AB అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ L అనేది రైట్ బైసెక్టర్ అని తీసుకుంటున్నాను. లెట్ L బి ద రైట్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. రైట్ బైసెక్టర్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏంటి, ఇక్కడ AB కదా, లైన్ సెగ్మెంట్ AB అంటే ఏంటవుతుంది, రైట్ బైసెక్టర్ అన్నామంటే L అనేది పర్పెండిక్యులర్ టు AB అవుతుంది. సో 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే కండిషన్ ఏమవుతుంది, వాటి యొక్క స్లోప్స్ ప్రొడక్ట్ -1 అవుతుంది. ఓకేనా, వాటి యొక్క స్లోప్స్ ప్రొడక్ట్ -1 అవుతుంది. అదేవిధంగా బైసెక్టర్ అన్నారు అంటే అది ఎక్కడ బైసెక్ట్ అవుతుందమ్మా, మిడ్ పాయింట్ దగ్గర కదా. సో మిడ్ పాయింట్ కూడా ఫైండ్ చేయండి. మిడ్ పాయింట్ ఆఫ్ AB ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ AB 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ అనేది ఏమవుతుందమ్మా, సపోజ్ x1 y1 అనేది 3, 4, x2 y2 అనేది -1, 2 అని తీసుకుంటే మిడ్ పాయింట్ ఏమవుతుంది, x1 + x2/2, y1 + y2/2 అవుతుంది. సో ఈ ఫార్ములాని అప్లై చేస్తే కనుక మిడ్ పాయింట్ ఏమొస్తుంది, x1 + x2 అంటే 3 + -1/2, 4 + 2/2 దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా, 3 - 1 2, 2/2 అంటే 1 అవుతుంది. 4 + 2 6, 6/2 అంటే 3 అవుతుంది. సో ఇక్కడ మిడ్ పాయింట్ అనేది ఏమొచ్చిందమ్మా, 1, 3 వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ద్వారా L అనే లైన్ పాస్ అవుతుంది కదా. ఓకే, L అనే లైన్ 1, 3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి కండిషన్ ఏం తెలుసు, L అనే లైన్ యొక్క స్లోపు అండ్ AB అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోపు తీసుకుంటే వాటి యొక్క ప్రొడక్ట్ -1 అవుతుంది. ఎందుకు, L అనేది పర్పెండిక్యులర్ టు లైన్ సెగ్మెంట్ AB కాబట్టి. ఇప్పుడు నేను AB అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేస్తాను. సో ఇక్కడ మనకి లైన్ సెగ్మెంట్ని జాయిన్ చేస్తూ 2 పాయింట్స్ తెలుసు కదా, 3, 4 -1, 2 అని. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఏమవుతుందమ్మా, y2 - y1/x2 - x1 అవుతుంది. ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది, y2 - y1, y2 అంటే 2, y1 అంటే 4. సో ఏమవుతుంది, 2 - 4/,
x2 మైనస్ x1. x2 అంటే ఏంటి -1, x1 అంటే 3. -1 -3 దట్ ఈస్ 2 - 4 అంటే -2, -1 -3 అంటే -4. మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2 2s. సో 1/2 వచ్చింది. ఏబి అనే లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఫైండ్ చేద్దాం. ఎంఎల్ ఇంటూ ఎంఏబి ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు -1 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. ఎంఎల్ ఇంటూ ఎంఏబి వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఇంప్లైస్ ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది -1. ఇక్కడ 1/2 అనేది మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. రెసిప్రోకల్ తీసుకుంటే -2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్ అనే లైన్ 1,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని తెలుసు. అదేవిధంగా ఎల్ అనే లైన్ యొక్క స్లోపు -2 వచ్చింది. సో స్లోపు పాయింట్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? సో పాయింట్ స్లోప్ ఫామ్ ఏం తెలుసు మనకి, ఏ విధంగా ఉంటుందమ్మా? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుంది. సో ఇక్కడ x1 y1 అనే పాయింట్ ఏం తెలుసు మనకి? 1,3 అనేది x1 y1 అని తెలుసు. అండ్ స్లోప్ ఏం తెలుసు? -2 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? y మైనస్ y1 అంటే ఏంటి? 3 ఈజ్ ఈక్వల్ టు m అంటే -2 ఇంటూ x మైనస్ x1 అంటే 1. సింప్లిఫై చేయండి. y minus 3 is equal to -2 into x minus 1, -2x, -2 into -1 plus 2 అవుతుంది. దట్ ఇంప్లైస్ అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకురండి. 2x plus y minus 3 minus 2 equal to 0. దట్ ఇంప్లైస్ 2x plus y minus 5 equal to 0. So this is the required equation of the right bisector. అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేసామో? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 9Cలో రోమన్ నెంబర్ 2లో సెకండ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.